రేపు వచ్చిన తర్వాత ఈ చిక్కులో ఈరోజు సీఈఓని కలవటం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ప్రజలు కట్టే పన్ను డబ్బులతో లక్షలాది రూపాయల జీతం తీసుకుంటా ఉన్నాడో అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ఓడిపోతామనే భయంతో దివాళాకోరుతనంతో దివాళాకోరు మాటలు నిన్న ఎవరైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ పార్టీ తరఫున కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ని అడ్డంపడండి, అడ్డుకోండి, మీ దారికి తెచ్చుకోండి అని ప్రొవోకేట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్కి అగెనెస్ట్గా బాధ్యతారాజ్యంగా మరి మాటలన్నీ మాట్లాడాడు. దాని మీద ఈరోజు సీఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఏదైతే మాట్లాడిన ఆ వీడియోలు కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇతని మీద చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలి. అదేవిధంగా మాకు ఏదైతే పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఆర్ఓలతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే CCTV కెమెరాలన్నీ కూడా ఆ కౌంటింగ్ పరిధి వరకే కొంతమంది ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అలా కాకుండా మొత్తం హాల్లో ఏదైతే మెస్ అవతలున్న కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చిన వాళ్ళ కదలికలు కానీ, కౌంటింగ్ ప్రక్రియ కానీ, ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్లు ఎక్కడైతే లోపల మెస్ లోపల అన్ని ఏర్పాటు ఉంటాయి, అన్ని పూర్తి స్థాయిలో మెస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లాగే సీఈఓ గారు కూడా అన్న మాటలు ఏంటంటే ఎవరైనా కేంద్ర బలగాల పహారాలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, అక్కడ ఎవరైనా సరే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఈ సభ్యుల మాటలతో ప్రొవోకేట్ అయ్యి ఆ కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఆ కేంద్ర బలగాలు బయటికి లాక్కరావటం, జైల్లో పడేయటం జరుగుతుందని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి మరొకసారి సజ్జల మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే తాడేపల్లి ప్యాలెస్ మాటలిని, ఈ దివాళాకోరు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలిని మీరు కౌంటింగ్ కేంద్రాల్లో పిచ్చి కార్యక్రమాలకి, పిచ్చి ప్రయోగాలకి, పిచ్చి పనులకు పాల్పడితే జైలుకి వెళ్తారని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఈరోజు సీఈఓ గారు తెలియజేయడం జరిగింది. అటు మరొకసారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి బాధ్యతరాజ్యాన్ని మాట్లాడకుండా, ఇటువంటి సపోర్ట్ చేస్తూ మాట్లాడకుండా ఈరోజు కూడా బాధ్యత లేకుండా నిన్న మాట్లాడాడు, మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడాడు. ఇప్పుడే మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే ఇతను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి ఈ సెక్షన్స్ అన్ని కూడా అండర్ సెక్షన్ 125 కావచ్చు, 123(2) కావచ్చు, 123(3) కావచ్చు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండర్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ ఐపీసీ ఇవన్నీ కూడా సివియర్ క్రిమినల్ మరి ఈ యాక్టివిటీకి పాల్పడ్డాడు. దీని మీద చర్యలు తీసుకోవాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. ఇటువంటి బుద్ధి లేని మాటలు మాట్లాడి, ఇటువంటి బాధ్యత రాజ్యం మాటలు మాట్లాడి మీరు ఓడిపోతామనే భయంతో ఇవాళ మీరు ఏదో విధంగా మీ మొన్నటిదాకేంటి ఏ కౌంటింగ్ ఏజెంట్సే కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళి గొడవలు పెట్టుకోమని చెప్తున్నారు. నువ్వేం తాడేపల్లి కొంపలో ఏసీ రూమ్లో కూర్చుంటావు, నీ మాటలు నమ్మి నీ కార్యకర్తలు నాయకులు వచ్చి కౌంటింగ్ కేంద్రాల్లో ఈ గొడవలు పెట్టుకొని జైలుకి వెళ్ళాలి. ఇది సజ్జలాడిది జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ కూడా సీఈఓకి తెలియజేయడం జరిగింది. ఎటువంటి చిన్న తప్పు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా బయటికి తోసేయటం, జైలుకి వెళ్ళటం, క్రిమినల్ కేసులు బుక్ అవుతాయని కూడా వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి మరొకసారి తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఇమ్మీడియట్ క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశాం. ఉన్నూరు రిటర్నింగ్ అధికారి లక్ష్మీ కుమారి
మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేస్తా ఉన్నారు. ఆమెకి ఎన్నికల నిబంధనలు తెలియకపోవటం వల్ల అక్కడ కేవలం ఒక అభ్యర్థి కానీ లేదా ఎన్నికల ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ రోజు అనుమతిస్తామని చెప్పటం, అదేవిధంగా పోలింగ్ రోజు కూడా ఒక ఇద్దరు ఉద్యోగులు అక్కడ కూర్చొని పాలక పక్షానికి అనుకూలంగా ఫలానా గుర్తుకు ఓటేయమని చెప్తున్న సందర్భంలో కూడా ఆమెకు ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోవడం జరగలేదు. ఆమె వైసీపీకి తొత్తుగా మారి ఆమె ఎన్నికల ప్రక్రియని పూర్తిగా వైలేట్ చేస్తా ఉంది. ఇది మొదటి నుంచి కూడా ఆమె యొక్క తీరు చాలా వివాదాస్పదంగా ఉంది. చేస్తూ ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్షియమ్స్ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా